ఈరోజు సండే కదా, మా వారు ఇదిగోండి రొయ్యలు, పీతలు, పెద్ద పీతలు తీసుకొచ్చారు. సో రొయ్యలు బిర్యానీ చేయమన్నారు, పీతలేమో నా కోసం. నేను పీతలు ఇగురు కానీ పీతల పులుసు కానీ రెండిట్లో ఏదైతే అది చేద్దామని డిసైడ్ అయినా. అయితే చాలా మందికి తెలుసు కదా నాకు బిర్యానీ అంటే మస్తు ఇష్టమని. నేను ఇంట్లో చేస్తా, చాలా తొందరగా చేసేస్తా బిర్యానీ. బయట తిన్నదానికంటే డబల్ టేస్ట్ ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ ఈరోజు మీరు ఆ ప్రాసెస్ అంతా చూసి ఇంట్లో ట్రై చేయండి. ఎట్లొచ్చిందో మళ్ళీ నాకు పెట్టండి, మీరే రివ్యూ ఇవ్వాలి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా చూపిస్తా. పెద్ద బిర్యానీ అనగానే ఏదో పెద్ద కాంప్లికేటెడ్ కష్టము అని అనుకోవద్దు. ఫస్ట్లో నేను కూడా అట్లనే అనుకున్నా. పెళ్ళైన కొత్తల్లో మా ఆయనని ఇంప్రెస్ చేద్దామని బిర్యానీలు చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినానో. ఒక బిర్యానీ చేయడానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి చచ్చిపోయేదాన్ని. ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ కూడా అస్సలు మంచిగా వచ్చేది కాదు. ఎందుకంటే నాకు తెలియక అవి అవ్వక ఉండంగా చేస్తూ కొన్ని తెలుసుకుంటూ అరే ఇట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని అలా ట్రై చేస్తూ ఇప్పుడు బిర్యానీ లాగా ఒక రూపురేఖలకి తెచ్చి సూపర్ టేస్ట్తో ఇప్పుడు చేసి పెడతా. కానీ మీకు తెలిసిందే కదా, చేసేదానికి ఒళ్ళు బద్ధకం. నాకు బాగా చేస్తా కానీ చేసేదానికి బద్ధకం. అట్లా అని చెప్పి అన్ని కూరలు చేస్తా అని చెప్పలేను, కానీ నేను తినేటివి నాకు నచ్చేటివి అద్భుతంగా వండుతా. సో ఇదైతే అద్భుతంగానే వండుతా, చూపిస్తా, చూసేయండి. ఫస్ట్గా రొయ్యల్ని బాగా కడిగేసి ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలి. ఇవి ఎన్ని కిలోలు? 2 కిలోస్. ఏమైంది మాట్లాడందా పాపం? 2 కిలోలు రొయ్యలు. దీంట్లో ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా అందాసు, అంటే కొలతలు వండే వాళ్ళకి తెలుస్తుంది కదా అట్లా. నెక్స్ట్ వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే కూడా బాగుంటుందబ్బా. కానీ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసే ఓపిక అసలే లేదు. ఉప్పు, అబ్బా నెల ఆఖరికి వచ్చేసింది, ఇంట్లో సరుకులు అన్నీ నిండుకున్నాయి. నెక్స్ట్ కారము కొద్దిగా, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ ఒక 2-3 యాలక్కాయలు, ఒక పువ్వు. ఇదేదో ఇవన్నీ నన్ను అడగండి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, మామూలుగా 10 రూపాయలకి 20 రూపాయలకి బయట దొరుకుతుంది. అదొక ప్యాకెట్ తెచ్చి మొత్తం వేసేయండి, ఈజీ అయిపోతుంది మీకు. నెక్స్ట్ మిరియాలు, ఇలాచీలు ఇవి కూడా. నెక్స్ట్ ఒక చెక్క. పెళ్ళైన కొత్తలో ఈ చెక్కలు ఇన్ని వేసేదాన్ని బిర్యానీ అనగానే. మా ఆయన తిని ఇందులో చెక్క తప్ప ఇంకేమన్నా ఉందా అనేవాడు. నా దరిద్రానికి ఆ చెక్కలన్నీ ఆయనకే తగిలేటివి. ఇదిగోండి సాజీరా, ఇది భలే ఉంటుంది. మెయిన్ బిర్యానీ అనగానే బిర్యానీ ఆకు, అది మిస్ అయితే ఎట్లా? బిర్యానీ ఆకు, ఇదేదో అంటారు చూడండి అది. నాకు ఇవన్నీ తెలియదు కానీ వాడని మాత్రం వాడతా. ఇందులో వీలైతే ఇంట్లో ఉంటే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. ప్రెజెంట్ కొత్తిమీర పుదీనా లేదు, ఫ్రైడ్ ఆనియన్స్ చేసే ఓపిక లేదు కాబట్టి డైరెక్ట్ చేసేస్తున్నా. ఇందులో ఆయిల్ వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు. మామూలుగా అయితే
ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మిరపకాయ చీలికలు అంటే మిరపకాయలు కొంచెం చీల్ చేసి దాన్ని కూడా వేస్తే సూపర్గా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఇంట్లో ఆనియన్స్ కొన్ని ఉన్నాయి అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఎత్తి పొయ్యి మీద పెడదాం. ఇదిగోండి అంతే. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనియాలి. మనం ఏవి చేసినా ఇదే ప్రాసెస్లో చేయొచ్చు. మటన్ బిర్యానీ కూడా చేయొచ్చు ఈజీగా, సింపుల్గా. అది కూడా నేను మీకు ఆల్రెడీ చూపించినట్టున్నా అనుకుంటా, చూపించకపోతే చూపిస్తా, కానీ ఆల్రెడీ షేర్ చేసిన. రొయ్యల్ బిర్యానీ అయితే ఎంతమంది అడిగినారబ్బా చెయ్యక్క 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 అని. ఇన్ని రోజులకి ఇప్పుడు వీలు పడింది. ఇట్లే చేసుకోండి. కాకపోతే ఇందులో ఇంకా పచ్చిమిరపకాయ చీలికలు, కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేస్తే అంతే చాలు. సేమ్ ఈ ప్రాసెస్లో అవి యాడ్ చేస్తే సూపర్. ఇట్లయినా సూపరే. మనము అన్నీ ఇట్లనే కావాలని చేయని అవసరం లేదు. యాజ్ ఏ హౌస్ వైఫ్గా కొన్నిసార్లు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితుల్ని బట్టి మనం మారుతూ రావాలి. అంతేగాని నేను ఇప్పుడు కూరలో కరివేపాకు తక్కువ అయితే ఈరోజు నేను అసలు కూరనే వండా అనేటట్టు ఏముండదు. నేను అడ్జస్ట్ అయిపోతూ చేస్తూ ఉంటా. అయినా మన ఇంట్లో తినేటోళ్ళు ఉన్నారు కదా కాబట్టి అన్నీ నడుస్తున్నాయి. ఇది ఒక పక్క మీడియం ఫ్లేమ్లో పెట్టినా మూత పెట్టేస్తా. ఈ లోపు రైస్ ఎట్లా పక్కన కుక్ చేసుకోవాలనేది చూపిస్తా. ఇప్పుడు రైస్ ఒక పక్క మనకి రొయ్యలు కుక్ అవుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనం రైస్ పెట్టుకుంటే తొందరగా మనకి మామూలుగా నాన్ వెజ్ కూర వండుకుంటే ఎంత టైం పడుతుందో బిర్యానీ కూడా అంతసేపట్లోనే చేసేయచ్చు. పెద్ద ఎక్కువ గంటల ప్రాసెస్ అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టిన. ఇప్పుడు ఆ నీళ్ళల్లో మనము ఇలాచీలు ఒక 2-3, గరం మసాలాలు కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఓవర్గా వేసుకున్నా మనకు అది హెల్త్కి తెలుస్తుంది. అంటే ఓవర్ ఎక్కువ అయిపోయినప్పుడు అసిడిటీ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. నేను అది గమనించిన. అందుకే నేను చేసే నాన్ వెజ్ కూరలో కూడా ఇవి వాడను. ఎప్పుడో రేర్ కేసెస్లో నాటుకోడి కూర అట్లాంటివి చేసుకున్నప్పుడు స్పెషల్ టేస్ట్ కోసము ఎప్పుడో నెలకొకసారి ఇవన్నీ వేసి చేస్తా తప్ప రెగ్యులర్గా చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వీటితోనే వండుతా అనమాట. అట్లయితే ఏంటంటే మనకు పెద్ద ప్రాబ్లమ్స్ రావు. అట్లా అని చెప్పి ఇవి కూడా హెల్త్కి మంచివి అంటున్నారు ఈరోజు రేపు. అయినప్పటికీ కొంచెం తీసుకోండి. ఇదిగోండి ఇట్లా బిర్యానీ మామూలుగా మనకి 10 రూపాయలకి 20 రూపాయలకి బయట ప్యాకెట్లు దొరుకుతాయి బిర్యానీ మసాలా అని చెప్పి. అదొకటి తెచ్చేసుకొని 2 తెచ్చుకున్నారనుకోండి, ఒకటి కూరలోకి ఒకటి అన్నంలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో అన్నీ వేసేస్తున్నా బిర్యానీకి కావాల్సిన మసాలాలు. అదే అవన్నీ చెక్క, కొన్ని మిరియాలు, సాజీరా ఆకు, బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగము, ఇంకా జాపత్రి, ఇంకా పువ్వు, నెక్స్ట్ ఇవన్నీ. టేస్టింగ్ సాల్ట్ మాత్రం అస్సలు వాడద్దు. మనకు ఆ 10 రూపాయలు 20 రూపాయల దాంట్లో టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్ కూడా ఇస్తారు, వైట్ కలర్ది, క్రిస్టల్స్ లాగా ఉంటుంది. అది అస్సలు వేయకండి. అది వేస్తే బిర్యానీ టేస్ట్ వస్తుందని మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే మన టంగ్ మీద పడంగానే మన టేస్టింగ్ బర్డ్స్ అనేది కొంచెం యాక్టివేట్ అవుతాయంట ఆ టేస్టింగ్ సాల్ట్ తినడం వల్ల. అందుకని బయట బిర్యానీలు మనం ఎక్కువ తినేస్తాము. ఇంట్లోది కొంచెం తినంగానే అబ్బా ఫుల్ అయిపోయింది అనిపిస్తుంది. దానికి కారణం అదే. అవి వాడకండి, ఎక్కువ కాదు అసలు వాడద్దు. నెక్స్ట్ ఇందులో ఇవన్నీ వేసాక ఈ స్టేజ్లో మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. అన్నీ వేసాయి కదా, అన్నీ వేసిన. ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి. ఇది సూపర్ టేస్ట్ వస్తుంది, రైస్కి ఒక ఫ్లేవర్ ఇస్తుంది. ఇవన్నీ కలిపి రైస్కి ఒక ఫ్లేవర్ ఇస్తుంది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇందులో కొంచెం అంతా ఆయిల్ ఎందుకంటే బియ్యము అంటుకొని ముద్దలాగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ ఆయిల్ యాడ్ చేసి ఈ స్టేజ్లో మనము కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. పుదీనా ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు. పచ్చిమిరపకాయలు నేను వేయట్లే ఇప్పుడు కావాలని, ఎందుకంటే పిల్లలకి కూడా బిర్యానీ అంటే మస్తు ఇష్టము. కొంచెం కూడా కారం అనేది కొంచెం అది డిఫరెంట్ కారం వస్తుంది కదా, వద్దులే ఆల్రెడీ కారప్పొడి వేసిన కదా, మరీ ఎక్కువ కారం ఎందుకని వేయట్లేను. అట్లా కూడా వేసుకుంటే అది ఇంకో టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది మెయిన్ వేయడం మర్చిపోయిన ఉప్పు వేయాలి. మనకి ఉప్పు కషిం లాగా ఉండాలి, వాటర్ ఉండాలి అట్లా. ఇదిగోండి ఈ ఉప్పు వేసిన అది ఎట్లా తెలవాలి అంటే మనకి మెయిన్ అంతా ఇప్పుడు ఈ బిర్యానీ రైస్లో ఆ ఉప్పులోనే ఉంటుంది.
ఆ రైస్ కానీ చప్పగా అయిందా బిర్యానీ మొత్తం పోయినట్టే. ఇప్పుడు ఈ వాటర్ మనం టేస్ట్ చేస్తే ఉప్పు అంటే సీ వాటర్ ఉన్నట్టు ఉప్పగా ఉండాలి. అప్పుడు ఇందులో బియ్యం యాడ్ చేసుకోవాలి. అది కొంచెం 80% కుక్ అయినాక తీసి ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు ఇది మరగనిద్దాం. మరగనిచ్చినాక అప్పుడు బియ్యం వేసి చూపిస్తాం. ఇదిగోండి ఇక్కడ చూపి వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇలాంటి స్టేజ్లో మనము రైస్ మొత్తం యాడ్ చేసేయాలి. రైస్ అంతా యాడ్ చేశాక ఒకటేసారి కలబెట్టాలి. ఊరికి కలబెట్టద్దు, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, బ్రేక్ అయిపోయి సంగటి ముద్దలాగా అన్నీ ఇరిగిపోయి సన్న నూకలు తయారైనట్టు తయారవుతుంది. ఒకటేసారి దీన్ని మనం ఇట్లా మొత్తం మిక్స్ చేస్తే ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అంతా దీనికి పట్టుకుంటుంది. పట్టుకొని ఇంక మళ్ళీ మనకి ముద్దలాగా రాదు. అంతే. ఇక్కడ ఇది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ప్రాన్స్ ఉడుకుతున్నాయి. కొంచెం మనకి పులుసు అనేది చిక్కబడాలి. అప్పటి వరకు ఉడకనిస్తే ఇవి కుక్ అయిపోతాయి, అది కుక్ అవుతుంది. మనకి ప్రాన్స్ పెద్దగా గంటలు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, తొందరగానే కుక్ అయిపోతుంది. ఆ వాటర్ కొంచెం చిక్కబడే వరకు ఉంటే అది కుక్ అయిపోతుంది. ఆ లోపు ఇది 80% రైస్ కుక్ అయి ఉండాలి. ఆ తర్వాత మార్చడమే. నేను తర్వాత ప్రాసెస్ చూపిస్తా, ఎట్లా మనం కనుక్కోవాలి అనేది చూపిస్తా. ఇదిగోండి ఆపేసిన, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం పలుకు ఉంటుంది మనకి, అబ్బా కొంచెం అంటే ఇట్లా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఇందులో వేయాలి. ఇక్కడ చూడండి రొయ్యలు కూడా చూసారా థిక్ అయిపోయింది. మనకి గ్రేవీ ఎట్లా వచ్చిందో చూసారా. ఇలాంటి స్టేజ్లో ఇప్పుడు దీన్ని ఈ రైస్ తీసి ఇందులో యాడ్ చేసేయాలి. లేయర్గా పెట్టేసుకోవాలి. స్టవ్ ఆపేసాను, 2 స్టవ్లు ఆపేసాను. ఫస్ట్ అయితే ఇదంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాత 10 నిమిషాలు అంతే, 10 నిమిషాల్లో గుమగుమలాడే సూపర్ యమ్మీ టేస్ట్ ప్రాన్ బిర్యానీ రెడీ. సూపర్గా ఉంటుంది. ఇంట్లో మామూలుగా అంటే బాస్మతి రైస్ లేవు, బాస్మతి రైస్తోనే చేయాలా అంటే అవసరం కూడా లేదు. మన సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు. మనకు తినాలని ఉండాలే కానీ ఏ ఉన్నా లేకపోయినా ఉన్న వాటితోనే సూపర్గా చేసుకోవచ్చు. అంతే. ఇట్లా ఇవంతా తీసేసి ఈ రైస్ అంతా ఇందులో లేయర్ లాగా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు, మటన్ బిర్యానీ చేసుకోవచ్చు, ప్రాన్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చేపలు పీతలు కూడా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీతో. కాకపోతే మనకి చేపలు వాటిల్లో మనకి ముళ్ళు లేనిది దొరకాలి. దొరికితే చేసేసుకోవచ్చు మంచిగా. కాకపోతే అవి ప్రాసెస్ వేరు, చేపలు పీతలు ప్రాసెస్ వేరు ఉంటుంది. ఇట్లుండదు అది. ఫైనల్గా ఇవన్నీ లేసి అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఈ స్టేజ్లో మనం నెయ్యి వేసుకోవచ్చు. ఇంట్లో బొచ్చడి నెయ్యి ఉంది కానీ ఎగుటైపోతుందేమో అనిపిస్తుంది నాకు. కొంచెం ఇవాళ హెవీగా తినాలి కదా, అందుకని నెయ్యి వేయట్లేను. ఇదే స్టేజ్లో మనం కొత్తిమీర, పుదీనా, ఇంకా ప్రాన్ కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసి కొంచెం అంత కలర్ యాడ్ చేయొచ్చు. ఈ కలర్ ఏంటంటే ఫుడ్ కలరే నేను ఇప్పుడు యాడ్ చేసేది. పర్టికులర్గా చాలా రేట్ ఎక్కువ కూడా, అంటే మెయిన్ ఫుడ్ కలర్ కోసం న్యాచురల్వి. అయితే ఈ కలర్ ఇట్లా చుట్టూ ఇట్లా యాడ్ చేస్తున్నా. ఈ కలర్తోనే మన ఈ టెక్స్చర్ అనేది మనము రెస్టారెంట్లో తీసుకున్నాము, రెస్టారెంట్లో తిన్న ఫుడ్ లాగా మారిపోతుంది. ఈ స్టేజ్లో మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసామంటే బిర్యానీ రెడీ అవుతుంది. కొంతమందికి ఇదే స్టేజ్లో మనం కింద దోశ పెనం పెట్టేసి దాని మీద కూడా ఇది పెట్టేసి ఆవిరికి కూడా ఉడికియచ్చు. అవసరం లేదు, ఇట్లా కూడా పెట్టేయచ్చు. అదే చెప్తున్నా కదా, మనం కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటే ప్రతిదీ కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తే ఎంత పెద్ద వంటలైనా సింపుల్గా ఈజీగా మనకు తగినట్టు మనం చేసేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అప్పుడు మీకు చూపిస్తా, సూపర్గా ఉంటుంది. ఇంతసేపు ప్రాన్ బిర్యానీ చూసారు కదా ప్రాసెస్ అదంతా. ఇప్పుడు నేను మీకు పీతలు ఇగురు చూపిద్దాం అనుకుంటున్నా. ఇగురు కానీ పులుసు కానీ రెండు ఒకటే. బాగా ఇగురు కొడితే అదే ఇగురు, ఆ కొంచెం జ్యూసీగా ఉంటే అదే పులుసు. ఆ ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నా. నాకు ఎప్పుడు పీతలు చూసినా గుర్తొచ్చేది ఆశక్క. నేను కుక్కట్పల్లిలో ఉన్నప్పుడు ఆ అక్కే నాకు అసలు ఫస్ట్ టైం పీతలు అనేది టేస్ట్ చేయించింది. అక్క వాళ్ళది గుంటూరు అనుకుంటా. బాగా తెచ్చేవారు అక్క వాళ్ళ నాన్నగారు అంకుల్, బాగా తెచ్చేవాడు. బతుకున్న పీతల్ని కట్టేసి తీసుకొచ్చేవాళ్ళు. ఆ అక్కే ఫస్ట్ టైం వండించి నాకు టేస్ట్ చేయించింది. అప్పుడు నేను కడుపుతూ ఉన్నా, ఇప్పటికీ నేను మర్చిపోలేను అది. అయితే ఇవాళ నేను అది చూపిస్తాను మీకు. ఇదిగోండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనకి, అప్పుడే మనకి పీతలు ఇగురు బాగా వస్తుంది అనమాట. ఇందులో సాజీర వేసుకున్నా. ఇందులో సాజీర
నెక్స్ట్ కొంచెం గరం మసాలా అవి ఒక 4. ఈ సామాన్ అంతా వేసుకుంటే బాగుంటుంది. ఒక పువ్వు, ఇది లవంగాలు, ఇదిగోండి 2 ఒక ఇలాచీలు, 4 మిరియాలు అవి వేసేసి దాంట్లో ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అది కూడా మరీ పేస్ట్ అంటే నీళ్ళగా ఇట్లా పేస్ట్ కాదు, కచ్చా పచ్చాగా దంచుకున్న ఉల్లిగడ్డ. మరీ ఎక్కువ వేసుకున్న తీపి వచ్చేస్తుంది మనకి, అది గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే మనకి పీతలు జనరల్గానే తీపి, రొయ్యల్లాగే పీతలు కూడా తీయ ఉంటాయి. మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి ఇంకా తీపి అయిపోతుంది. సో అది వేసుకుని కలుపుకోవాలి, చేతులు కట్టుకుంటా. ఇదిగోండి కొంచెం కలబెట్టుకొని ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాం, తొందరగా అయిపోతుంది. ఇది వేగాలి, ఇందులో ఉప్పు యాడ్ చేస్తే కొంచెం ఈజీగా వేగిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసేస్తాం. వేసి ఒక్కసారి కలబెట్టుకున్నాం. కొంచెం ఇది బ్రౌనిష్ లాగా, అంటే బాగా వేగి బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు చూపిస్తానండి మీకు. ఇదిగోండి నాన్న కొట్టుకోవద్దు నాన్న. ఈ స్టేజ్లో ఇట్లా నూనె తేలుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా ఇట్లా మిక్స్ చేసుకొని ఇందులో కారం కూడా వేస్తాం. పీతల్లో కొంచెం కారం పడితేనే బాగుంటుంది, ఎందుకంటే అవి కొంచెం తీపి దనం ఉంటాయి. మనము కారం వేస్తే ఆ తీపి అనేది బ్యాలెన్స్ అవుతుంది. కారము ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నా. గరం మసాలా కూడా వేసి దీన్ని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇట్లా ఎంత బాగుంది కదా, ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మసాలా బాగా ఏగుతుంది, అదిగో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇంకా ఇప్పుడు ఇందులో మనము బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు, పెద్ద పీతలు ఇవి యాడ్ చేయాలి. ఇదిగోండి ఈ పీతల్ని యాడ్ చేసి ఒక్కసారి కలబెట్టుకోవాలి. దీన్ని బాగా మొత్తం ఈ మసాలా అంతా ఈ పీతలకి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయాలి. ఇదిగోండి అక్కడ ఇది నూనె తేలుతుంది కదా, ఇలాంటి స్టేజ్లో చింతపండు పులుసు యాడ్ చేయాలి మనము. ఇది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది మనకి కూరకి. ఇది సూపర్ టేస్ట్ ఇస్తుంది ఎక్స్ట్రాగా. అట్లా వేసి ఇప్పుడు ఇదిగోండి ఇట్లా చింతపండు పులుసు యాడ్ చేసి ఇంక వీటిని బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాను నేను, ఎందుకంటే మనకి అవి ఉడికినాక కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి. ఇవి ఉడికినాక మనకి గ్రేవీ ఇట్లుంటే మంచిగా ఉంటుంది, అందుకని వాటర్ యాడ్ చేసిన. ఇంకా ఇవి మునిగినాయి కదా, ఇప్పుడు మనము మూత పెట్టేద్దాం. ఇంకా అవి ఉడికే వరకు కొంచెం దగ్గర పడుతుంది, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ప్రాన్ బిర్యానీ చూపించా కదా ఇందాక మీకు, అది ఎట్లుందో కూడా చూపిస్తా. ఇదిగోండి
మెత్తగా అయిపోయింది. ఇదంతా వేసేసుకొని పీతలు ఒక పక్కన అవుతా ఉన్నాయి, పీతల ఇగురు. ఇంకో పక్క ప్రాన్ బిర్యానీ తింటున్నా. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ లోపు ఇది చల్లారుతూ ఉంటుంది. మీకు చెప్తా, మా తమ్ముడు వచ్చాడు ఈరోజు సండే కదా. మా మమ్మీ తలకాయ కూర ఇది బోటీ తెచ్చినట్టు మా డాడీ. నాకు మస్తు ఇష్టం కదా తలకాయ కూర అంటే, అందుకని పంపించింది. నిజానికి మా వారు తినరు. ఇదిగోండి ఇది బోటి. ఇంట్లో ఈ తలకాయ కూర ఇవి తినేది ఇష్టంగా నేనే. మా ఆయన అసలు ఇవి తినడు, ఓన్లీ బోటి, చికెను, ప్రాను, ఫిష్ తింటాడు, కానీ ఈ తలకాయ కూర, బోటి, కాళ్ళ కూర తినడు. అబ్బా తలకాయ కూర తినిసిరా? నేను తలకాయ కూర తిని చాలా రోజులు అయింది. ఇప్పుడు ఈ బిర్యానీలో ఇది కూడా వేసుకుంటా. తీసిందా మమ్మీ వీడియో? ఫుల్ వీడియో తీసి మా తమ్ముడు నా కోసం తెచ్చిండు. నెక్స్ట్ ఛాలెంజ్ కూడా ఉంది మా తమ్ముడు నేను చేసేది. అమ్మలు ఇంతే కదండి, ఎక్కడున్నా నా అదృష్టం ఏంటంటే అమ్మ వాళ్ళు మేము దగ్గరగానే ఉంటాము, 5-6 కిలోమీటర్స్ దూరం అంతే. కాబట్టి ఇంకా వాళ్ళు ఏది చేసుకున్నా నాకు ఇష్టమైంది అయితే కంపల్సరీ తమ్ముడితో పంపిస్తుంది. మా తమ్ముడికే తలకాయ నొప్పి. బిర్యానీలో ఎవరన్నా తలకాయ కూర తింటారా? నేను తింటున్నా. అబ్బా సూపర్ ఉంది. నాకు వదలబుద్ధి అవ్వట్లే. తెల్లన్న మా ఇంటేనా ఇంకా నా స్వామి రంగా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిర్యానీలోకి మనకి ఇవి యాడ్ అవునాయి, కొంచెం మసాలా, ఫ్రాన్ టేస్ట్ కలిసింది. కాలుతుంది, నాకు చెయ్యి కాలుతుంది. ఒకటి ప్లేటు బరువు కూడా ఉంది. తలకాయ కూర అసలు సూపర్ ఉంటుంది కదా, నాకు మస్తు ఇష్టం. కానీ నేను తెచ్చి వండను, ఎందుకంటే తలకాయ కూర కొంచెం తలకాయ పెద్దగా ఉంటుంది కదా, నేను ఒక్కదాన్నే అంత తినలేను. మా వారేమో తినరు. బోటి తెచ్చుకుంటాం, ఎందుకంటే బోటి మా వారు 1/2 కిలో 1/4 కిలో అట్లా తెస్తారు, అది నాకు సరిపోతుంది. నేను వెళ్ళి తినేస్తాను.